హాయ్ అండి. హాయ్ ఫ్రెండ్స్. హైదరాబాదులో హైడ్రా అనే ఒక సంస్థ ఇప్పుడు బాగా ఫేమస్, అంటే బాగా ట్రెండింగ్లో ఉన్నది. అందరికి తెలిసిన విషయమే. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటిది అనేది రావచ్చేమో, చెప్పలేం. మేబీ రావచ్చు కూడా, ఊహించలేం కదా, రావచ్చు కూడా. కానీ హైడ్రా అనే ఒక సంస్థ ఏర్పడడానికి కూడా బాగా పునాది వేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అసలు రేవంత్ రెడ్డి సార్కు ఈ ఐడియా వచ్చిందో లేదో నాకు తెలియదు. కానీ దాన్ని మొట్టమొదటగా దాన్ని స్థాపించి పునాది వేసింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి సార్. ఎప్పుడంటే జగన్మోహన్ రెడ్డి సార్ సీఎం అయిన తర్వాత కరకట్ట పైన ఉన్న ప్రజాభవనాన్ని కూల్చినప్పుడు అది అక్రమ కట్టడం అని తేల్చి దానికి నోటీసులు కూడా ఏమీ ఇలా సేమ్ లైక్ దట్ ఏకన్నా కూల్చేశారనమాట. కానీ అలా అయిపోయింది. అది ఎట్లా ఏం దానిపై మళ్ళీ తర్వాత ఏం చేయాల. కానీ అక్కడైతే అక్రమ కట్టడము, ఒక చెరువు, ఒక నది పైన అక్రమంగా కట్టినారు అనేసి గుర్తించి దాన్ని రేపొద్దున్నే వరదలు వచ్చినా కూడా ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని గుర్తించి ప్రజాభవనాన్ని కూల్చేసినారు. అది ఒకటి. తర్వాత 5 ఏళ్ళు గడిచిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి సార్ ఓడిపోయినాడు, చంద్రబాబు నాయుడు సార్ వచ్చినాడు. చంద్రబాబు నాయుడు సార్ వచ్చిన తర్వాత కొద్ది రోజులకి ఏమైందంటే రేవంత్ రెడ్డి సారా లోటస్ పాండ్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి సార్ ఇంటి పక్కన కొన్ని సెక్యూరిటీ రూమ్స్ అనేవి రోడ్డుకి విధంగా ఉండే అక్రమంగా నిర్మించినారనేసి సంలైక్ అవి కూడా తీసేసినారు. ఇలా కాదు, అన్నిటినీ గుర్తించాలా అనుకున్నాడో తెలియదు, లేకపోతే ఇంకా సంథింగ్ ఎవరి మీద కసిగా ఉందో ఎట్లో తెలియదు. కానీ మొత్తానికి ఒక హైడ్రా అనే సంస్థ అక్రమ కట్టడాలను కూల్చేయడంలో హైడ్రా సంస్థకు ఫుల్ పర్మిషన్స్ ఇచ్చేసి అది ఒకటైతే నిర్మించినాడు రంగనాథ్ సార్ ఆధ్వర్యంలో. ఇప్పుడు ఫస్ట్ బాగా హైడ్రా అనేది కూడా ఒక నెల 1.5 నెలలు అయిపోతాయి. కానీ ఎవరికి తెలియదు. ఎప్పుడైతే ఎన్ కన్వెన్షన్ హాల్ అనేది కోల్చడం జరిగిందో అప్పుడాంచి బాగా ట్రెండింగ్ అయిపోయింది హైడ్రా అనేది. బాగా ట్రెండింగ్ అయిపోయినాక ఇప్పుడు హైదరాబాదులో హైడ్రా అంటే అడలెత్తిపోతా ఉంటారు మనుషులు కూడా. ఇప్పుడు కూడా కూల్చడం జరుగుతూ ఉంది సంథింగ్. కానీ అక్రమ కట్టడాలను మొట్టమొదటిసారిగా గుర్తించి ఒక భవనాన్ని కూల్చడంలో ఫస్ట్ పాత్ర ఎవరిదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి సార్దే. ఆ సార్ గుర్తించడం వల్లనే ఇప్పుడు అదే ఐడియా బేస్ చేసుకునే రేవంత్ సార్ ఏమైనా ఫాలో అవుతుంటారని తెలియదు. కానీ అది మన తెలుగు రాష్ట్రాల్లో పేరొందిపోయిందన్నమాట. ఒక ప్రజాభవనాన్ని అక్రమ కట్టడంగా గుర్తించి, అది కూడా ఒక ప్రభుత్వందే కదా, ఇది కూడా గుర్తించి దాన్ని కూల్చడంలో. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ దాన్ని ఫాలో అవుతూ కొన్ని చెరువులపైన చెరువు దగ్గర అక్రమంగా కట్టడాలని గుర్తించి మరి దాన్ని కూల్చడం జరుగుతూ ఉంది. రేపు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటు రావచ్చేమో. హైదరాబాద్లో హైడ్రా ఉన్నప్పుడు ఆంధ్రాలో ఆదరా అని ఇంకోతేమో రావచ్చేమో, చెప్పలేం. ఓకేనా? కాబట్టి చేసేది ప్రజల కొరకని మనం కూడా అందరం సపోర్ట్ చేయాలి.